సమయంలో అత్యంత కీలకమైన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నేవీ అమలు పొదలోకి చేరేందుకు సిద్దమైంది. ఐఎన్ఎస్ అరిహంత్ తర్వాత దేశీయంగా భారత్ అభివృద్ధి చేసుకున్న రెండో న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మరైన్ ఇది. శత్రు దేశాల్లోని సైనిక స్థావరాలను, అణు విద్యుత్ కేంద్రాలు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేసే స్ట్రాటజిక్ క్షిపణులను నీటి అడుగు నుంచి ప్రయోగించగలదు. భారతదేశ తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్ర రష్యా నుంచి లీజుకు తీసుకుంది. అయితే 15 ఏళ్ల క్రితం సొంతంగా అణు జలాంతర్గాములు నిర్మాణాన్ని చేపట్టిన భారత్ విశాఖలోని నావీ షిప్ బిల్డింగ్ సెంటర్లో వాటిని నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేసిన తొలి ఎస్ఎస్బిఎన్ ఐఎన్ఎస్ అరిహంత్ అధికారికంగా 2018 నుంచి నావీకి సేవలందిస్తోంది. ఆ డిజైన్ స్ఫూర్తితో దానికన్నా శక్తివంతంగా రూపొందించిన ఎస్ఎస్బిఎన్ ఈ ఐఎన్ఎస్ అరిహంత్ ఇప్పటికే దీన్ని అనేక సార్లు సముద్రంలో పరీక్షించి కమిషనింగ్ కు సిద్దం చేస్తున్నారు. సెప్టెంబర్లో ప్రధాని మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం ఇవ్వాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ విశాఖపట్నం వస్తున్నారు. అరిహంత్ క్లాస్ న్యూక్లియర్ సబ్మెరైన్లలో అరిహంత్ రెండోది. అయితే అరిహంత్ లో 750 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించగలిగే K-15 క్షిపణులు ఉంటాయి. దీంట్లో 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల 4 K4 SLBMలు మోహరించవచ్చు లేదా స్ట్రాటజిక్ అణు వార్ హెడ్లను మోసుకెళ్లగల 12 K-15 SLBMలను అమర్చవచ్చు. 3500 కిలోమీటర్లు అంటే బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి ప్రయోగిస్తే బీజింగ్ కూడా దీని పరిధిలోకి వచ్చేస్తుంది. దీని ప్రెషరైజ్డ్ వాటర్ రియాక్టర్ తో పనిచేసే 7 బ్లేడ్ల ప్రొపెల్లర్ ఉంటుంది. సముద్ర ఉపరితలంపై గంటకు 12 నుంచి 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అదే సముద్రం లోపలైతే గంటకు 24 నాటికల్ మైళ్ల వేగంతో వెళ్తుంది. ఇందులో ఉపయోగించే క్షిపణులను డిఆర్డీఓ రూపొందించింది. ఇక ఈ సిరీస్ లోని 3వ అణు జలాంతర్గామి కూడా త్వరలోనే నేవీకి అందుబాటులోకి రానున్నట్టు సమాచారం. ఇక అరిహంత్ సిరీస్ లోని సబ్మెరైన్లలో అరిహంత్ కూడా సిద్దమైపోయింది. ఈ రోజు దానికి సంబంధించి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశాఖ కూడా చేరుకోబోతున్నారు. ఏర్పాట్లు అలాగే దీనికి సంబంధించిన సబ్మెరైన్ ఎంతవరకు వచ్చింది, 3వ సిరీస్ కూడా రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు 2వ సిరీస్ అందులోని భాగంగా అరిహంత్ కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, విజయ చంద్రిక తూర్పు నావికా దళంలో మరొక మణిహారం చేరబోతుంది. అరిహంత్ ఇప్పుడు ఐఎన్ఎస్ అరిహంత్, ఇంతకుముందు ఐఎన్ఎస్ అరిహంత్ ఏదైతే ఉందో దానిలో ఇప్పుడు రెండోది అరిహంత్ తీసుకొస్తున్నారు. అయితే గతంలో ఉన్నటువంటి అరిహంత్ కన్నా ఇది ప్యూర్లీ అడ్వాన్స్డ్ గా ఉంటుంది. ఇది న్యూక్లియర్ సబ్మెరైన్ తో పాటు ఇందులో ఏంటంటే కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇంతకుముందు గతంలో ఉండేది 750 కిలోమీటర్లు ఉంటుంది. సుమారుగా 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుంది. సో దీన్ని పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో డిఆర్డీఓ నావికాదళం అంతా కలిసి స్వదేశీ పరిజ్ఞానంతో విశాఖపట్నంలోనే దీన్ని తయారు చేసినటువంటి పరిస్థితుంది. సో దీన్ని ఇప్పటికే ఒకసారి 3 సార్లు ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది. ఇందులో ఏర్పాటు చేసినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ అన్ని వీటన్నిటిపైన ఎలా పనిచేస్తున్నాయి ఏంటి, వీటన్నిటిపైన కూడా నావికాదళం పూర్తి స్థాయిలో ట్రయల్ రన్స్ అన్ని పూర్తి చేసుకుంది. సో పూర్తి చేసుకుని సెప్టెంబర్ లో దీన్ని జాతికి అంకితం చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సో ఈ రోజు రాజ్నాథ్ సింగ్ మరి కాసేపట్లో విశాఖపట్నం చేరుకుని ఇక్కడి నుంచి నేరుగా తూర్పు నావికాదళాన్ని చేరుకుంటారు. అక్కడ ఏదైతే షిప్ బిల్డింగ్ సెంటర్ లో ఉన్నటువంటి దీన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించడంతో పాటు దీని సామర్థ్యం ఏంటి, ఎలా పనిచేస్తుంది, సో ఏర్పాట్లు ఏంటి, దీని ప్రత్యేకతలు, వివరాలన్నింటినీ కూడా అధికారుల నుంచి అడిగి తెలుసుకోవడంతో పాటుగా సెప్టెంబర్ లో విశాఖపట్నం భారత ప్రధాని వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే దీన్ని జాతికి అంకితం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షించడానికి ఈ రోజు రాబోతున్నారు విజయ చంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.